చేసి మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పెద్దలు శివశంకర్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాని పూర్వపరాలు ఏంటి, ఎటువంటి మార్పులు చేసి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆస్తులు కాజేయటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి పన్నాగం పన్నాడో అవన్నీ కూడా మరి యాక్ట్లో ఉన్నటువంటి అంశాలని ఆయన వివరించారు. ఈ రోజున ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు సంవత్సరం పాటు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసినటువంటి సందర్భంలో ఆయన ప్రజల కష్టాలు తెలుసుకోవటం కంటే ఎక్కువగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో విలువైనటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, ఆయన చూపంతా కూడా వాటి మీద ఉండేది. ఆయన రాయలసీమ జిల్లాలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా అటు ఇటు తిరిగి చూసుకుంటా ఆస్తుల్ని చక్కగా ఐడెంటిఫై చేసుకున్నాడు. రేపు ఒకవేళ మనం అధికారంలోకి వస్తే ఎక్కడెక్కడ ఏ భూముల్ని కబ్జా చేయాలి, ఎటువంటి ప్రభుత్వ భూముల్ని మనకు కావాల్సినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎక్కడెక్కడ విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాడు. ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నాడు పాదయాత్ర సందర్భంగా. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటిని కబ్జా చేయటమే పనిగా పెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి. ముందుగా ఒక్కసారి మీరు గమనించినట్లయితే పేదవాళ్ళకి చెందినటువంటి భూములపైన కన్నేశాడు. అసైన్డ్ భూములు 200 కోట్ల విలువైన దళితుల భూములపై కన్నేశారు. ఇది ఒక వార్త మాత్రమే, ఒక ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనం చూసాం. విశాఖపట్నం చుట్టుపక్కల పెద్ద ఎత్తున కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు పేదవాళ్ళని తరిమికొట్టి, పేదవాళ్ల గుడిసెలు కూల్చేసి, వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసి మరి ఈయన గారు ముందుగా చేసినటువంటి పని ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు, దళితులు, బలహీన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని కాజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమం సఫలీకృతం అయిన తర్వాత ఈయన గారి కన్ను ప్రభుత్వ భూములపైన పడింది. పేదవాడి భూములు దోచేశాక, అసైన్డ్ భూములు లాగేశాక ఇక ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఎవడెవడికి ఏ విధంగా దోచిపెట్టాలి. ఇవాళ ఉదాహరణకి సోలార్ పవర్ పార్కుల పేరుతో పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాలు దోచేశారు. 75,000 ఎకరాలకు ఎసరు, ఇదిగోండి ఇది అనంతపురం జిల్లాలో 75,000 ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో. అదేవిధంగా సన్నిహితులకే ఎనర్జీ, ఆయన సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీల లిస్టు మనకు తెలుసు కదండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ సోలార్, అదానీ గ్రీన్ ఎనర్జీస్, ఇట్లా ఆయనకి సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీలకి వైఎస్ఆర్ కడప జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, నంద్యాల, అనంతపురం, పార్వతీపురం అని ఇట్లా రకరకాల ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో ప్రభుత్వ భూముల్ని కాజేసి తన బినామీలకి, తన వ్యాపార భాగస్వాములకి దోచిపెట్టాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఏ రకంగా భూదోపిడీ చేశాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందుగా అసైన్డ్ భూములకి ఎసరు పెట్టాడు. రెండోది కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని తన బినామీ కంపెనీలకి దోచిపెట్టాడు. ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేశాడండి. ఏది ఆఖరికి ఇదిగోండి తనఖాలో విశాఖ కలెక్టర్ కార్యాలయాల్ని, అంటే తన ధన దాహాన్ని తీర్చుకోవటం కోసం ఎన్ని దుర్మార్గాలు చేశాడో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. విశాఖ జిల్లాలో అయితే ఏకంగా కలెక్టర్ కార్యాలయాన్ని తనఖా పెట్టేశాడు 3 ఎకరాలు. వాల్తేరులో ఉన్నటువంటి ప్రభుత్వ గృహం 5.5 ఎకరాలు అది తనఖా పెట్టేశాడు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్, డిఓ ఆఫీస్, ఆఖరికి రైతు బజార్ను కూడా వదల్లా. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలతో సహా తనకు ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టేశాడు కదా. ఏపీ సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టేసినటువంటి ప్రబుద్ధుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. సో ఇది కూడా అయిపోయింది. అసైన్డ్ భూములు అయిపోయింది, ప్రభుత్వ భూముల దోపిడీ అయిపోయింది, ప్రభుత్వ ఆస్తుల తనఖా అయిపోయింది. ఇక మిగిలింది ఏంటండి? ప్రైవేట్ ఆస్తులు. రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు చెందినటువంటి ఆస్తులు మాత్రమే మిగిలాయి. అప్పుడు తీసుకొచ్చాడు జగనన్న భూరక్ష పథకం అంట. ఇది భూరక్ష కాదండి, భూభక్ష.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగనన్న భూ భక్షణ పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చి ముందుగా ఏం చేశాడు, సర్వే పేరుతో మన ఆస్తి చుట్టూ ఆయన బొమ్మతో రాళ్ళు వేసాడండి. సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేసుకుని ఆస్తి మనదంట, బొమ్మ ఆయనది ఉంటుందంట సర్వే రాళ్లపైన. అంటే ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చాడు, అరే బాబు రేపు లాగేసుకుంటున్నాం ఈ స్థలం అని చెప్పి ముందుగానే సర్వే రాళ్లపైన బొమ్మ వేసుకుని ఒక ఇండికేషన్ ఇచ్చాడు. రాళ్ళు వేసేసాడు. తర్వాత ఏం చేశాడు, పట్టా మీద మన ఆస్తి పట్టా మీద ఆయన బొమ్మ వేసుకోవటం మొదలెట్టాడు. ఆస్తి మనది, సర్వే రాళ్లపైన ఆయన బొమ్మలు, మన ఆస్తి పట్టా పైన కూడా ఆయన బొమ్మే. ఈ రకంగా ముందు బొమ్మలు వేసేసుకున్నాడు, స్టాంప్ వేసేసుకున్నాడు మన ఆస్తి పైన. ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఎక్కడికక్కడ ప్రజల ఆస్తుల్ని కాజేస్తా ఉన్నాడు. ఈ దోపిడీకి మొన్న మధ్యనే బలహీన వర్గానికి చెందినటువంటి ఒక చేనేత కుటుంబం అండి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ఆయన సొంత జిల్లా నుంచే మొదలుపెట్టాడు. నా దేవుడు నా దేవుడు అని చెప్పి ప్రతిరోజు కబుర్లు చెప్తాడు తన తండ్రి పేరుని పెట్టుకుని. తన తండ్రి పేరు పెట్టుకున్నటువంటి సొంత జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లా నుంచే ఈ భూ కబ్జా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తుల కబ్జాకి తెరలేపాడు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందినటువంటి సుబ్బారావు, ఒక చేనేత కుటుంబం, అతనికి చెందినటువంటి భూమిని ఈ రీసర్వే పేరుతో వీళ్ళు మొత్తం కూడా కబ్జా చేసి రికార్డులు తారుమారు చేస్తే 6 నెలల పాటు అధికారుల చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఇక చేసేది లేక తన 2 ఆడపిల్లల చదువు కోసం దాచిపెట్టుకున్నటువంటి ఆస్తి ఈ రకంగా కబ్జాకు గురయ్యేసరికి రైలు ట్రాక్ పైన రైలు కింద పడి చనిపోయారండి. భార్య, భర్త, తన కూతురు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సైకో జగన్ రెడ్డి యొక్క భూదాహానికి ఒక చేనేత కుటుంబం, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి కుటుంబం బలైపోయింది. ఇవాళ ఒక సుబ్బారావు కుటుంబం బలైంది. రేపు ఇంకా కొన్ని వందల వేల కుటుంబాలు కూడా ఇవాళ ఈ సైకో జగన్ చేతిలో బలి కావటానికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకునే మేము చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమి పక్షాన తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా మరి కేంద్రానికి సంబంధించి అసలు జరిగిందేంటి, ఈయన గారు చేసినటువంటి మార్పులేంటో మా బాణన్న ఇప్పుడు వివరిస్తారు. కానీ ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు గనక తిరిగి జగన్మోహన్ రెడ్డి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తమ ఆస్తుల్ని వదులుకోవాల్సిందే. ఎవరి ఆస్తికి కూడా గ్యారంటీ లేదు. ఇప్పటికే ఈ భూభక్షా పథకం పేరుతో మొత్తం సర్వే చేసేశాడు. రేపటి రోజున మీ ఇళ్లలోంచి మిమ్మల్ని దరివేస్తాడు. మీ చేతిలో ఉన్నటువంటి పొలం మీ చేతిలో ఉండదు, మీ బిల్డింగ్ మీ చేతిలో ఉండదు, మీ ఆస్తులేవి కూడా మీ చేతిలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితిలో ఈ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి ఈ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినటువంటి మార్పులు చేసుకుని వదిలినటువంటి యాక్ట్ని తక్షణమే రేపు అధికారంలోకి రాగానే దాన్ని అడ్డుకుంటాం, నిలుపుదల చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఏ రకంగా అయితే పేదవాడి భూములను కబ్జా చేశాడో, అసైన్డ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని దోచేశాడో, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టాడో, రేపటి రోజున మన సొంత ఆస్తి, మన కష్టార్జితం, మన తాతలు తండ్రులు మనకి ఇచ్చినటువంటి ఆస్తులను కూడా మింగేయటానికి సిద్ధపడ్డాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఊరికొక ప్యాలెస్ కట్టుకుని విశాఖపట్నంలో రిషికొండకు గుండు కొట్టించాడు, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, అయినా తనివి తీరలేదు దీనికి. ఇంకా 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 కావాలి ఈయనకి భూములు మింగటానికి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం. ప్రజల పక్షాన ఈ భూ దోపిడీకి ఒక అడ్డుకట్ట వేస్తాం. రేపు అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి కూడా మళ్ళీ ఒక్కసారి ఈ పత్రికా సమావేశం ద్వారా, ఈ మీడియా సమావేశం ద్వారా పునరుద్ఘాటిస్తూ ఇప్పుడు మరి సోదరులు భానుప్రకాష్ రెడ్డి గారు మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తారు.